తెలంగాణలోని బీర్ ప్రియులకు భారీ షాక్ అని చెప్పాలి. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల కమిటీ 15% ధరలను పెంపునకు సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సు మేరకు సలహాదారులకు 15% ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అన్ని రకాల బీర్ బ్రాండ్లపై 15% మేర ధర పెంపునకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి SAM రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న MRPపై 15% మేర పెంచి బీర్లను విక్రయిస్తారు. దీని ప్రకారం కింగ్ ఫిషర్ లైట్ బీర్ ధర ప్రస్తుతం ఉన్న ₹150 నుంచి ₹180 పెరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ప్రస్తుతం ఉన్న ₹160 నుంచి ₹190 పెరగబోతోంది. ఇక కింగ్ ఫిషర్ ఆల్ట్రా, బడ్వైజర్, టూబోర్గ్, కార్ల్స్బర్గ్, కీనేహెన్, మిల్లర్, హేవర్డ్స్ 5000, రాయల్ ఛాలెంజ్ లాంటి బీర్ల ధరలు కూడా పెరగనున్నాయి. తెలంగాణలోని బీర్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15% ధరల పెంపును సిఫార్సు చేసింది. ఇక కమిటీ సిఫార్సు మేరకు సలహాదారులకు 15% పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, అయితే ఆశ ఇవాళ నుంచి బీర్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా 15% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ₹100 ఉన్నట్టుగా, అంటే ₹150 ఉన్నట్టుగా బీరు ఇక సుమారు 175 ఆ విధంగా పెరిగేట్టుగా అవకాశం ఉంది. దీంతో మద్యం ప్రియులకు ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎండలు కూడా పెరిగినాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా బీర్ల కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మద్యం కావచ్చు, మటన్ కావచ్చు, ఎక్కువ కన్జంప్షన్ ఉండేది, ఎక్కువ ఉపయోగించేది తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టుగా మద్యం ప్రియులని చెప్పుకోవచ్చు. అయితే ఇవాటి నుంచి అమల్లోకి కొత్త ధరలు రావడంతో ఒక విధంగా ఇది మద్యం ప్రియులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే అది కూడా ప్రభుత్వం 15% పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇవాటి నుంచే అమల్లోకి వచ్చింది. అంటే కాస్త కొద్ది రోజులు ఆ సమయం ఉంటుందని కూడా గతంలో వార్తలు వచ్చినాయి. అలా కాకుండా ఇవాళ నుంచే అమల్లోకి రావడంతో మద్యం ప్రియులకు ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రవిచంద్ర.